అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఆగస్టు 15వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమేం పథకాలు ఇవ్వబోతా ఉన్నాడు అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. నా వెనకాల మీకు ఒక తమ్లైన్ కనబడతా ఉంది. ఆగస్టు 15న రేవంత్ ఇవ్వబోతున్నటువంటి పథకాలు అని చెప్పి. సో ప్రధానంగా రేవంత్ రెడ్డి 5-6 అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒకటేమో 200 యూనిట్ల కరెంటు, ఆ తర్వాత పెన్షన్లు, ఆ తర్వాత రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇండ్లు, ఇట్లా మాట్లాడుకుంటా పోతే దాదాపు 5-6 అంశాలు రేవంత్ రెడ్డి ప్రధానంగా తెరపైకి తీసుకురాబోతా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి ఏమేమి ఇస్తున్నాడు, ఏం కథ అనేది పిన్ టు పిన్ లెక్కలతో సహా ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తారీఖు భారీ బహిరంగ సభ పెడతాడు. ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి 5-6 అంశాలను అనౌన్స్ చేయబోతా ఉన్నాడు, జనాలకు చెప్పబోతా ఉన్నాడు. ఏమేమి ఇవ్వబోతా ఉన్నాడు, ఏం కథ అనేది ఒకసారి నేను చెప్తా వినండి. ఫస్ట్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. స్మార్ట్ రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నాడు. సుమారు 1,05,00,000 కుటుంబాలకు రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు పంపిణీ చేయబోతా ఉన్నాడు. ఆ రేషన్ కార్డులు కూడా సేమ్ స్మార్ట్ కార్డు లెక్క ఉంటుంది. స్మార్ట్ కార్డు అంటే ఇప్పుడు ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, మీరు క్రెడిట్ కార్డు చూస్తారు కదా, సేమ్ ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఏటీఎం కార్డు లెక్కనే ఉండబోతా ఉంది. సో రేషన్ కార్డు పైన స్కానర్ కూడా వస్తుంది. రేషన్ కార్డు వెనుక భాగంలో స్కానర్ ఉంటుంది, రేషన్ కార్డు ముందు భాగంలో రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. అట్లనే ఇంటి యజమాని అంటే మహిళకు సంబంధించినటువంటి ఫోటో, ఇప్పుడు మా తల్లి ఫోటో రేషన్ కార్డు పైన ఉంటుంది అంటాడు. ఇంట్లో మహిళ పెద్దవారు అనేటటువంటి అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలను యజమాని లెక్క మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నటువంటి నేపథ్యంలో సో ఆ రేషన్ కార్డు పైన సేమ్ రేషన్ కార్డు ఎట్లా అంటే డెబిట్ కార్డ్ అట్లనే క్రెడిట్ కార్డు లెక్కనే ఉంటుంది. మీరు మెట్రోలో జర్నీ చేస్తే మెట్రో కార్డు లెక్కనే ఉంటుంది సేమ్. సో ఆ కార్డు మొత్తం వాటర్ ప్రూఫ్, వర్షంలో తడిసినా కూడా కార్డుకి ఏం కాదు. ఆ తర్వాత స్వెట్ ప్రూఫ్ అంటే మీరు చెమటలు వచ్చినా కూడా ఆ కార్డుకి ఏం కాదు. సో ఆ కార్డు భద్రతతో ఇస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కార్డుకి ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్లాస్టిక్ కార్డు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గతంలో రేషన్ కార్డు ఉన్నప్పుడు మనం జిరాక్స్ తీసుకొని నామినేషన్ చేయించేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. రేషన్ కార్డు కేవలం ఈ సైజులో మాత్రమే, చిన్న సైజులో రేషన్ కార్డుని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రేషన్ కార్డు పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫోటోలు రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇంట్లో మహిళకు సంబంధించినటువంటి ఫోటో ఉంటుంది. ఇప్పుడు నేను, మా నాన్న, మా అమ్మ ఉన్నాం. మా అమ్మకి సంబంధించినటువంటి ఫోటో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ముఖ్యమంత్రి ఫోటో, మంత్రి ఫోటో ఉంటుంది. ఎందుకంటే మేమే రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి కదా, అందుకే రేవంత్ రెడ్డి ఫోటోని రేవంత్ రెడ్డి పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అట్లనే రేషన్ కార్డు వెనకాల స్కానర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ వస్తాయి. అట్లనే రేషన్ కార్డు ఎక్కడెక్కడ వాడిరు, ఏ అంశం కోసం వాడిరు, రేషన్ కార్డు ఇప్పటిదాకా రేషన్ కార్డు పైన ఎన్ని కిలోల బియ్యం తీసుకున్నారు, ఏమేమి తీసుకున్నారు, రేషన్ కార్డుని ఏ విధంగా యూజ్ చేశారు అనేటటువంటి మొత్తం హిస్టరీ కూడా వస్తుంది. సో ఒక క్యూఆర్ కోడ్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15వ తారీఖు దాదాపు 1,05,00,000 కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు. కొత్త వాళ్ళకు కూడా రేషన్ కార్డు వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే పాత రేషన్ కార్డులను రద్దు చేసి పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్తగా ఏటీఎం కార్డుల లెక్క రేషన్ కార్డులను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ ప్రారంభమైతాయి. అంటే మీ గ్రామ సర్పంచ్ మీకు రేషన్ కార్డులు కొత్తవి అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి ఇక్కడ రేషన్ కార్డు ఇస్తాడు, మీ ఊర్లో గ్రామ సర్పంచ్ మీకు రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. మొదటి అంశం ఫస్ట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదటి అంశం. ఇంకా రెండోది వచ్చేసి కొత్త సామాజిక భద్రత పెన్షన్లు చేయూత మంజూరు. సో పెన్షన్లు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇక్కడ మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2,25,000 మంది నుండి 2,50,000 మందికి కొత్తగా
పెన్షన్లు వచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాదాపు 1,28,000కు సంబంధించినటువంటి పెన్షన్లు రద్దయిపోయినప్పటికీ దగ్గర 42 లక్షల మందికి మొత్తం పెన్షన్లు వస్తాయి తెలంగాణలో. దాంట్లో 1,26,000 నుండి 1,28,000 మందికి పెన్షన్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి పెన్షన్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,50,000 మందికి పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. కేటాయిస్తున్నటువంటి వాళ్లకు ఏదైతే తలసేమియా అలాగే సిక్కిల్ సెల్ అనేమియా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత మరియు గీత కార్మికులకు ఈ కొత్త పెన్షన్లు ప్రధానంగా లభిస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెన్షన్లు చాలా మందికి ఇచ్చారు, కానీ కొత్త పెన్షన్లు కేసీఆర్ ఇవ్వలేకపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్లని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉండదు. ఇక రెండో పాయింట్ పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇంకా మూడో అంశం గురించి మనం మాట్లాడుకుంటే గృహజ్యోతి మహాలక్ష్మి పథకం కింద ఉచిత విద్యుత్ గృహజ్యోతి కొత్తగా అర్హత సాధించిన మరో 3 నుండి 4 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం అందే అవకాశం ఉందట. అంటే దాదాపు ఉచిత విద్యుత్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు అందజేయబోతా ఉన్నారట. దాదాపు 4 లక్షల మందికి కొత్తగా ఉచిత విద్యుత్ అర్హులైనటువంటి వాళ్ళకు రాబోతా ఉన్నాయి. అంటే రేషన్ కార్డు ఉంటే ఉచిత విద్యుత్ వస్తాయి. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఎవరికైతే వస్తూ ఉన్నాయో వాళ్ళకు కూడా విద్యుత్ వస్తున్నటువంటి పరిస్థితి. 200 యూనిట్ల ఉచిత కరెంట్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాదాపు 4 లక్షల మందికి కొత్తగా కేటాయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే 4 లక్షల కుటుంబాలకు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్ని అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే ₹500కే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం కింద అదనంగా మరో 5 లక్షల కుటుంబాలకు సబ్సిడీ సిలిండర్ లబ్ధిని చేకూరుస్తారు. అంటే దాదాపు 5 లక్షల కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారట. సుమారు 3 నుండి 4 లక్షల కుటుంబాలకేమో 200 యూనిట్ల కరెంటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత ₹500 గ్యాస్ సిలిండర్ 5 లక్షల కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది మూడో అంశం. ఇక నాలుగో అంశం వచ్చేసి ఇక్కడ గీగ్ వర్కర్లు సంక్షేమ చట్టం అమలు. ఇప్పుడు గీగ్ వర్కర్లు అంటే నార్మల్గా ఏదైతే ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, తర్వాత కొరియర్ బాయ్స్ వంటి గీగ్ వర్కర్లు ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ రక్షణ మరియు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ఆగస్టు 15 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదల చేసి వారి కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు సేవలను ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణలో జిల్లాలలో కానివ్వండి ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు, తర్వాత ర్యాపిడో, ఓలా, ఊబర్ నడిపేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఏదైతే వర్కర్ల కోసం అంటే ముఖ్యంగా ఎవరైతే పనిచేసేటటువంటి వాళ్ళ రక్షణ కోసం ఒక కొత్త చట్టాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నాలుగో అంశం. సో ఇది అందరికీ గుడ్ న్యూస్ అన్నట్టే. ఇంకా తర్వాత ఐదో అంశం వచ్చేసి ఆరోగ్య రంగంలో కొత్త సేవలు. టిమ్స్ హాస్పిటల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. టిమ్స్ హాస్పిటల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులు నూతన నిర్మాణాల పనులు కూడా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట. నిమ్స్ హాస్పిటల్లో కొన్ని పనులు చేయాలి. నిమ్స్లో కొన్ని కీలకమైనటువంటి పనులు ఉన్నాయి. అక్కడక్కడ పెచ్చులు ఊడిపడడం, అంత ఆగమాగం సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో నిమ్స్ అలాగే ఏదైతే ఉస్మానియా, గాంధీ హాస్పిటల్లో కొన్ని సెటిలైట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉందట. ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ ప్రణాళికలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట. సో ఫ్యూచర్ సిటీ కోసం కూడా రేవంత్ రెడ్డి ఆలోచన చేసి విదేశాలకు పోయి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పిస్తారట. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి ఆ కంపెనీలు కూడా తీసుకురావడానికి పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. ఇంకా మూసి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, పునర్జీవం పోయడానికి కూడా రేవంత్ రెడ్డి రెడీ అవుతా ఉన్నాడు. గాంధీ సరోవర్ని కూడా రేవంత్ రెడ్డి కట్టడానికి పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. సో మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ, ప్రక్షాళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. గాంధీ సరోవర్ని కూడా రేవంత్ రెడ్డి కట్టబోతుండట. ఇంకా తర్వాత ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇంద్రమ్మ టవర్లు రేవంత్ రెడ్డి నిర్మించబోతా ఉన్నాడట. ఇంద్రమ్మ టవర్లు అంటే ఏంటంటే అపార్ట్మెంట్లు, డైరెక్ట్ ఒక 20 ఫ్లోర్లు, 10 ఫ్లోర్లు, 15 ఫ్లోర్లు మొత్తం ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ కడతారు. సో ఫస్ట్ ఫ్లోర్లో 10 ఇండ్లు ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో 10 ఇండ్లు, ఆ తర్వాత ఇట్లా
దాదాపు 10 ఇండ్లు లేదా 5 ఇండ్లు 6 ఇండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంద్రమ్మ టవర్లు దాదాపు ఒక్కొక్క టవర్ 10 ఎకరాలలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ టవర్లో మొత్తం అన్ని విధాల మొత్తం వసతులు ఉంటాయి. దాంట్లో పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానివ్వండి, దుకాణాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ దాంట్లో ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. అంటే ఒక పెద్ద ఎత్తున ఒక గేటెడ్ కమ్యూనిటీ లెక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన టవర్లు కట్టబోతా ఉన్నారు. సింగిల్ బెడ్రూమ్స్ కట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ ఇంద్రమ్మ ఇండ్లను అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. హైదరాబాద్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మరి కొంత డబ్బులు కట్టాల్సింది ఉంటుంది. 6 లక్షలు 5 లక్షల రూపాయలు కట్టాలన్నట్ట. సుమారు ఇల్లు పూర్తి కావడానికి 10 లక్షలు 12 లక్షలు అయితే అని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి అంశం, అది చూడాలి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడట. సో నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు వరకు రేవంత్ రెడ్డి 15వ తారీఖు తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. సో గ్రామ పంచాయతీ సర్పంచ్లతో రేవంత్ రెడ్డి త్వరలో మీటింగ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడట. అందరు సర్పంచ్లను పిలిచి వాళ్ళతో రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి అంశం. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో కూడా రేవంత్ రెడ్డి డిస్కస్ చేయబోతా ఉన్నాడట, మంత్రులతో మాట్లాడబోతా ఉన్నాడట. అట్లనే రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నాడు, అసలు గ్రామాలలో ఏం జరుగుతుంది, జనాలు ఏమనుకుంటున్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంది ప్రభుత్వం పైన అనేది కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతా ఉందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది అసలు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నా ఏం కథ అనేది ఆలోచన చేస్తారు. ఇవన్నీ కూడా జనాలకు తెలవాలి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.